తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమతి బట్టిప్రోలు విజయలక్ష్మి గారు. ఇప్పుడు అమ్మతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా. అమ్మ, మనకి ఈ మాఘమాసంలో రథసప్తమి రాబోతోంది. విశేషంగా రథసప్తమి అంటే సూర్య భగవానుడి ఆరాధన. మరి మనందరం కూడా ఆరోగ్యంగా ఉండాలి అంటే ఖచ్చితంగా ఉదయాన్నే కాసేపు ఎండలో కూర్చోవాలి అని చెప్తూ ఉంటారు. ఎండలో కూర్చోవాలి అంటే సూర్యకిరణాలు మన పైన పడితే మనం ఆరోగ్యంగా ఉంటాము అనేది ఇక్కడ క్లియర్గా అర్థమవుతోంది. మరి ఓన్లీ మనం ఎండలో కూర్చున్నందుకే ఆరోగ్యం వస్తే ఆయన్ని ఆరాధిస్తే ఇంకెంత బాగుంటుంది. మరి ఆయన ఆరాధించడానికైనా, ఆయనకు మనం కృతజ్ఞత చెప్పడానికైనా ఇది చాలా మంచి రోజు అని నా అభిప్రాయం. ఆ రోజున ఏం చేస్తే బాగుంటుంది అంటారు? రథసప్తమి సూర్య భగవానుడి జయంతి, సూర్య జయంతి ఆ రోజు. అంటే సూర్యుడు ఆ రోజే పుట్టాడు అనేది, అంటే అన్ని ఎప్పుడో ఒకసారి పుట్టాలి కదా. ఆ మొట్టమొదటిది ఇదే అని. మొట్టమొదటిది కనుకనే ఆది అనే పేరు కూడా, ఆదిత్యుడు, ఆదివారము, ఆది అనేటటువంటి పేర్లన్నీ దానికి వచ్చాయి. ఈ రథసప్తమి నాడు ఆయన వచ్చాడు అని అంటే అక్కడ అర్థం ఏంటి? మొత్తం ఈ చరాచర జగత్తుకంతా కూడా వెలుగునివ్వటమే కాకుండా ఆరోగ్యాన్ని ఇవ్వటం, పోషణనివ్వటం కూడా ఆయన చేస్తాడు. ఎందుకంటే సూర్యుడు లేకపోతే ఒక్క పంట పండదు. అది అందరికీ తెలిసిన విషయమే. కనిపించదు, సూర్యుడి వల్లే పండుతోంది అనేది మనకి కనిపించకపోయినా సూర్యుడు లేకపోతే ఎటువంటివి ఏమీ మనకి తిండి కూడా ఉండదు. కనుక మనకందరికీ పోషణనిచ్చేవాడు సూర్యుడు. అందుకని ఆయన్ని పూష అని కూడా అంటారు. పూష సూర్యుడు ద్వాదశ ఆదిత్యులు కదా, 12 మంది ఆదిత్యులు. ఈ 12 మంది ఆదిత్యులకి 12 రకాల పేర్లు. రవి, మిత్రుడు. మిత్రుడు ఎందుకంటే ఈ మొత్తం సకల చరాచర జగత్తుగా ఆయన మిత్రుడు, స్నేహితుడు. ఆయన లేకపోతే అసలు మనం బతకలేం. అవును. కనుక మిత్రుడు, భాను, ఇలాంటి రకరకాల పేర్లు ఆయనకు ఉన్నాయి. ఈ ఇన్ని పేర్లలో పూష కూడా అంటే పోషణనిచ్చేటటువంటి దేవత అని అర్థం అనమాట. ఆయనే మనకి పోషణనిచ్చేవాడు. ఆయన ద్వారా వచ్చినటువంటి ఈ వనస్పతి వల్లే మనం తిరిగి అంటే ఇటు జంతువులు కానీ ఇటు మొక్కలు కానీ దేనికైనా కూడా పోషణనిచ్చేది ఆయనే. అందుకే మొత్తం చెర అచర జగత్తు అన్న. చెర అంటే కదిలేటివి, అచర అంటే కదలనివి. కదలని మొక్కలకి, కదిలే మనుషులకి, జంతువులకి కూడా పోషణనిచ్చేది ఆయనే. అంటే ప్రతి మనుగడకి లేకపోతే అసలు బండి ముందరికి ఏది నడవదు. వారానికి 7 రోజులు. ఈ 7 రోజులకి సంకేతికంగా సూర్యుడి రథానికి 7 గుర్రాలు ఉంటాయి. ఆ 7 గుర్రాలు 7 రోజులు అనమాట. ఈ 7 రోజుల ద్వారా 7 గుర్రాలని సూర్యుడు బండి నడిపిస్తూ ఉంటాడు. రథం పక్క ముందర రథం నడిపేవాడు అనూరుడు, అంటే ఊరు లేనటువంటి వాడు, గరుత్మంతుడి అన్న. గరుత్మంతుడికి అన్నయ్య. ఆయన ముందర కూర్చుని ఇంకా ఊరు లేకుండానే పుట్టాల్సి వచ్చింది. పుట్టాడు. అప్పుడు ఏం చేయాలి నేను అంటే, సూర్యుడు నా రథానికి నువ్వు సారథిగా ఉండు, కూర్చుంటే చాలు కదా. అవును, కూర్చుంటానికి పాదాలు అవసరం లేదు కదా అని చెప్పి కూర్చోబెట్టాడు. అందుకనే సూర్యుడు వచ్చే ముందర సారథి కనిపించాక కదా రథంలో రథికుడు కనిపిస్తాడు. కనుక అరుణుడు అని కూడా ఈయనకి పేరు. అరుణోదయం అయ్యాక సూర్యోదయం అవుతుంది. ఇదంతా ఇది వరుస. ఈ సూర్య జయంతి నాడు మనం ఏం చేస్తామంటే, సూర్యుడి నుంచి వచ్చేటటువంటి కిరణాల్లో నుంచి మనకి డి విటమిన్ కూడా వస్తుందని పొద్దున పూట మార్నింగ్ వాక్ చేసేవాళ్ళు. మార్నింగ్ వాకే కాదు, ఈవినింగ్ వాక్ కూడా అంత శ్రేయస్కరం కూడాను. చిన్నప్పుడు పల్లెటూళ్ళలో పక్షి పారటం అనేటటువంటి మాట ఒకటి వాడేవాళ్ళు. అంటే పక్షి పైన వెళ్తుంటే ఆ నీడ మన మీద పడితే ఒక రకం కీడు అని. అది పొద్దున పూట కనుక అయితే పక్షులు ఉత్త పొట్టతో ఉంటాయి, ఖాళీ పొట్టతో రాత్రంతా పడుకుని ఖాళీగా ఉంటాయి. అది ఇంకా ప్రమాదం. కనుక ఈవినింగే ఎక్కువ శ్రేయస్కరం పిల్లలకి, వాళ్ళకి బయట తిప్పటానికి అని. ఈవినింగ్ కొంచెం కడుపు నిండి మళ్ళీ చెట్ల మీదకి చేరుకుని కూర్చుంటాయి అవి. కనుక ఈవినింగ్ ఎండ, మొత్తం మీద మార్నింగ్ ఎండ, ఈవినింగ్ ఎండలో డి విటమిన్ ఉంటుంది. మధ్యాహ్నపు ఎండలో ఉండదు. కనుక మధ్యాహ్నపు ఎండలో ఊరికే మనం కాంతి కోసమో వెలుగు కోసమో వాడుకోవటమే తప్పితే వాటిని ఈ విటమిన్ కోసం కాదు. అంటే ప్రాక్టికల్గా కూడా చూస్తే సూర్యాస్తమయంలోను సూర్యోదయంలోను మంచి విటమిన్స్ మనకి పోషకాలు అందుతాయి సూర్యుడి నుంచి డైరెక్ట్గానే. అవి అందకపోతే కూడా మనిషి ఒక రకంగా బలహీనుడు అవుతాడు, ఎముకల బలహీనత వస్తుంది. అంతేకాదు సూర్యుడు నుంచి మెలనిన్ అనేటటువంటి ఒక పదార్థం ద్వారా వచ్చి
మన శరీరానికి ఈ రంగుని ఇస్తుంది. కొంతమంది తెల్లగా, కొంతమంది నల్లగా, కొంతమంది ఇంకా నల్లగా, కొంతమంది ఇంకా తెల్లగా ఉండేటటువంటి వాళ్ళు ఈ ప్రపంచంలో ఉన్నారు కదా. ఉన్నారు. కనుక ఈ రకమైనటువంటి మెలనిన్ వీళ్ళ చర్మం సూర్యకాంతి నుంచి తయారు చేసుకుంటుంది. అందుకే ఆ మెలనోసైట్స్ వాళ్ళ చర్మంలో ఉంటాయి. వాటి ద్వారా మనకి ఈ చర్మపు ఛాయ ఏర్పడుతూ ఉంటుంది. కనుక ఇది ముఖ్యంగా ప్రధానంగా సూర్యుడి గురించి చెప్పుకోవాల్సింది. రథసప్తమి నాడు ఆయన పుట్టినరోజు అనుకున్నాం కదా. ఆ రోజు ఏం జరుగుతుంది, ఆయన రథం మీద అక్కడి నుంచి అప్పటిదాకా వెళుతున్న మార్గం కాకుండా మార్గం మార్చడానికి రథపు గుర్రాలు తిరుగుతాయి ఇటు. కనుక ఇది ఒక రకం ఉత్తరాయణం. ఉత్తరాయణం ఇప్పుడు చంద్రమానానికి ఒకసారి, సూర్యమానానికి ఒకసారి. ఇప్పుడు సూర్యుడు రథం తిరిగిందంటే ఒకసారి ఇలా ఇన్ని రకాలుగా చెప్పుకుని అన్ని రకాలుగా ఉత్తరాయణం అయిపోయాకే భీష్ముడు కూడా శరీరం వదిలేశాడు. రథసప్తం అయిపోతూనే భీష్మాష్టమికి అంత వెంటనే అలా ఆ విధంగా జరిగింది అది. ఇప్పుడు ఈ రథసప్తమి నాడు సూర్యారాధన చేసేటప్పుడు ఏం చేయాలంటే, సూర్యుడికి కత్తి పెట్టి కోసేటటువంటి కూరలు ఏవి నైవేద్యం పెట్టద్దు ఆ రోజు అని చెప్పి చేత్తో గిల్లి చేసేవి, తుంచి చేసేవి, ఇలాంటి వాటితోనే చిక్కుడుకాయలు, ఆకుకూరలు ఇలాంటి వాటితోనే ఆ రోజు సూర్యుడికి ఏ నివేదన చేసినా, ఏ వంట వండినా సూర్యుడి సమక్షంలో వండటం అనేది ఈ రథసప్తమికి ప్రత్యేకత. ఓపెన్గా తమిళనాడులో మకర సంక్రమణానికి కూడా పొంగల్ రోజున కూడా సూర్య సమక్షంలోనే వండేటటువంటి వంటలు చేస్తూ ఉంటారు. కేరళలో కూడా పొంగళ్ళని ఒక ప్రత్యేకమైన పండుగ ఒకటి చేస్తారు. అప్పుడు కూడా నడిపసారుల్లో పెట్టి సూర్య సమక్షంలో, అది ఈ టైంలోనేనమ్మా, అది కొన్నాళ్ళ తర్వాత, కొద్ది రోజుల తర్వాత అది కూడా చేస్తారు రాబోయే రోజుల్లో. ఈ రకమైనటువంటి ఇవన్నీ చేసేది మామూలుగా వంట చేసేటప్పుడు అందరూ కూడా వంట ఇళ్లలో అందరూ కూడా వచ్చి చూడొద్దు, అందరూ దృష్టి పడొద్దు అన్నట్లుగా చేస్తారు. ఎందుకంటే దేవుడికి నివేదన చేసేదాకా వాళ్ళు కూడా వాసన పీల్చొద్దని ఈ అయ్యప్ప పూజలు చేసేవాళ్ళు వాళ్ళు మూతికి ఇలా గుడ్డలు కట్టేసుకుని కూడా చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాసన కానీ ఏది కానీ ఫస్ట్ దేవుడికే, తర్వాత మనకి అన్నట్లుగా. కనుక ఇక్కడ ఇది కూడా ఈ విధంగానే. కానీ ఈ పంటకి మాత్రం ఈ ధనుర్మాసం అంతా పెట్టుకున్న గుబ్బిళ్ళ పిడకలు ఉంటాయి, ఎండబెట్టిన పిడకలు, అవి తీసుకొచ్చి కేవలం అంత మొత్తం ఆర్గానిక్ వంటలు దొరుకుతున్నాయి అనమాట. వాటిల్లో ఆ గుబ్బిళ్ళతో పొయ్యి చేసి, ఆ పొయ్యిలో కాస్త కట్టెలు వేసి మండించి, దాని మీద కుండ పెట్టి, కుండలో పాలు చక్కగా అప్పుడే తీసుకొచ్చిన ఆవు పాలు పోసి, కొత్త బియ్యం వచ్చేసాయి కదా, మనం మకర సంక్రాంతి కూడా వండుకున్నాం, ఆ బియ్యమే ఇప్పుడు బియ్యం పాలల్లో వేసి పొంగల్లాగా చేసి అది సూర్యుడికి నివేదన చేసి, అంటే పొయ్యి మీద నుంచే ఇలా సూర్యుడికి నివేదన చేసి, తర్వాత వాటిల్ని రథాలని చేస్తారు. రథసప్తమి అంటే ఇలా 7 రథాలు చిక్కుడుకాయల్ని తీసుకుని, పుల్లలు తీసుకుని, ఆ చీపురు పుల్లలు లాంటివి కొబ్బరి పుల్లలు ఉంటాయి కదా, అవి తీసుకుని 2 చిక్కుడుకాయలకి అటోటి ఇటోటి గుచ్చితే ఒక స్క్వేర్ ఏర్పడుతుంది. ఆ స్క్వేర్తో అలాంటి స్క్వేర్లు చేసుకుని దాని మీద చిక్కుడాకులు పెట్టి, చిక్కుడాకుల్లో ఈ ప్రసాదం పెట్టి దేవుడికి నైవేద్యం పెడతారు, సూర్యదేవుడికే. అది తర్వాత ఇంటిల్లి పాది అది ప్రసాదంగా తింటారు. కొంతమంది ఈ ప్రసాదాన్ని అగ్నిలో కూడా వేసేసి అగ్నికి కూడా ఆహుతి చేసేటటువంటి ఆచారం కూడా కొంతమంది దగ్గర ఉన్నది. రథసప్తమి నాడు సూర్యుడు అంటే అర్కుడు. సూర్యుడికున్న రకరకాల పేర్లలో ఒక పేరు అర్క. అర్కపత్రం అంటే జిల్లేడాకు. అర్కవృక్షం కూడా జిల్లేడు. ఈ అర్కవృక్షం నుంచి తీసుకున్న ఆకులు సేకరించి, మామూలుగా అయితే జిల్లేడాకులు ముట్టుకోకండి, విషం అది ఇది అని అందరినీ అంటూ ఉంటారు. ఈ రోజున మాత్రం రథసప్తమి నాడు మాత్రం జిల్లేడాకులు తీసుకొచ్చి ఒకటి నడినెత్తి మీద, భుజాల మీద, గుండెలకి, వీపుకి ఇలా పెట్టి పై నుంచి వేడి నీళ్లు పోస్తారు పిల్లలకి. అట్లా ఇబ్బంది చేస్తే ఏమీ ఉండదు. కళ్ళు మూసుకోమంటారు, నీళ్లు పడతాయి కదా, కంట్లో నీళ్లు పోసిస్తారు. పోయంగానే ఏమవుతుందంటే ఆ అర్కల సూర్యుడు మళ్ళీ బయట తలంట్లు పోస్తారు ఈ సమయం అంతా, బాత్రూముల్లో కాదు. సూర్యుడు ఈ అర్కపత్రం అర్కుడు పైన దాని మీద నుంచి వేడి నీళ్లు పోస్తే అదంతా దిగి మొత్తం ఒంటి మీద ఉన్నటువంటి మలినాలన్నీ తొలగిపోతాయి, పైన పేర్కొన్న మలినాలన్నీ తొలగిపోతాయి అనేది ఒకటి. ఈ జిల్లేడాకులు ఇంకెప్పుడు ఏదో వినాయక చవితి పూజలప్పుడు అలాంటప్పుడు తప్పితే జిల్లేడాకుల్ని ఇంకెప్పుడు మనం వాడుకున్నట్టుగా మనం ఎక్కడ కూడా గమనించాం. ఈ రథసప్తమి స్నానాలకి, వినాయక చవితిలో అర్కపత్ర పూజకి ఈ జిల్లేడాకులు వాడతారు. కనుక ఇవన్నీ ఈ రథసప్తమి ప్రత్యేకతలు అనమాట. అలా పొద్దున్న అలాగ స్నానం చేయించి పిల్లలందరికీ, అందరూ పెద్దలు పిల్లలు అందరూ స్నానాలు చేసి, ఆ తర్వాత ఈ రకంగా పొంగళ్ళు వండి, ఆ పొంగళ్ళు సూర్యుడికి నైవేద్యం పెట్టి అగ్నికి కూడా ఆహుతిచ్చి అవి వాళ్ళందరూ తిని రథసప్తమి చేసుకుంటారు. ఇది రథసప్తమి. రథం అంటేనే మొత్తం ఈ ప్రపంచాన్ని అనే దానిని ఆయన తన కాలచక్రంతో తిప్పుతున్నాడు.
ఇప్పుడు ఈ విధానం అంతా ఆచరిస్తే ఆరోగ్యం సిద్ధిస్తుందా? ఆరోగ్యం సిద్ధిస్తుంది, సూర్యుని అనుగ్రహం కలుగుతుంది. ఓకే. అంతేకాకుండా సూర్యుడి కొన్ని ప్రత్యేకమైన స్తోత్రాలు ఉన్నాయి. హ్మ్. విజయం కోసమైతే ఆదిత్య హృదయం. అంటే చేస్తున్న పనిలో ఏ సక్సెస్ పనైనా అవ్వడం మరి కోసం. రాముడికి విజయం వచ్చిందిగా. ఆ, ఆయన వచ్చి ఋషిగారు వచ్చి ఆయన ఆదిత్య హృదయం బోధించాడు. ఆ, ఆ యుద్ధంలో రాముడికి విజయం వచ్చింది కదా. అవును. అందుకనే ఎప్పుడు కూడా దేవతకి ఆరాధన చేస్తే దేవత ఒక ఋషిని పంపించి మనకు ఆ సహాయం చేయిస్తుంది. అక్కడ ఋషి అంటే ఒక విద్యావేత్త, ఒక పండితుడు పంపించి మనకి సహాయం చేస్తుంది. హ్మ్. ఈయన కూర్చుని అక్కడ ఆరాధన చేస్తున్నాడు అవును. సముద్రం ఒడ్డున రాముడు. అవును. వెంటనే అగస్త్యుడు వచ్చి ఇవన్నీ చెప్పి ఆయనకి నీకు విజయం చేకూరుతుందని దీవించి వెళ్ళాడు. అప్పటి వెంటనే ఈయన ఆదిత్య హృదయం పారాయణ చేసుకున్నాడు. తర్వాత చక్కగా ఎలా ఎలా జరిగిందో మనం అంతా చూసాం. అదంతా ఈ రకంగా విజయం కావాలంటే ఆదిత్య హృదయం. ఆరోగ్యం కావాలన్నా కూడా సూర్యుడు ఆరోగ్య ప్రదాత కదా, ఆరోగ్యం భాస్కరాది ఇచ్చేది అన్నారు. కనుక ఆరోగ్యాన్ని ఇవ్వటానికి సూర్యుడు కనుక సూర్యమండల స్తోత్రం, కవచం ఉంది, సూర్య కవచం ఉంది. ఇలాంటివన్నీ స్తోత్రాలు చదువుకుంటే చక్కగా మనకి చాలా ఉపశాంతి, ఆయుష్యం, ఆరోగ్యం, విజయం. ఎంతకంటే ఏం కావాలి? అంతే కదా. అవి ఉంటే ఇంకా అన్నిట్లో సక్సెస్. ఇవి మూడు ఉంటే మిగిలినవన్నీ మనం సంపాదించుకోవచ్చు. అవును. ముఖ్యంగా ఆరోగ్యం. ఆరోగ్యం, ఆరోగ్యం, ఆయుష్యం అవును. అండ్ ఇది విజయం. విజయం. ఎక్కడ చేయి పెడితే అక్కడ విజయం, ఎక్కడ కాలు పెడితే అక్కడ విజయం. అంతే. ఇవి ఉంటే మిగిలినవన్నీ మన జీవితంలో అంటే అన్ని దేవుడు చేస్తాడు అనుకోవటం కాదు. అక్కడ కొన్ని మనం కూడా సంపాదించుకోవాలి. మానవ ప్రయత్నం కూడా ఉండాలి. అవును. ఎప్పుడు మానవ ప్రయత్నం దైవ సహాయం అంటే అంతే. రెండు ఉంటే పూర్తవుతాయి. ఇది రథసప్తం అంటే. గురుగారు, రథసప్తమి అయితే ఆ రోజు ప్రత్యేకించి రథసప్తమి అనగానే సూర్య భగవానుడి ఆరాధన గుర్తొస్తుంది అందరికీ కూడా. ఏ విధంగా మనం సూర్య భగవానుడి ఆరాధన చేయాలి ఆ రోజున? ముఖ్యంగా ఆ రోజున తర్వాత నుంచి ఆడవాళ్ళు ఏదో నోములు కూడా నోచుకుంటారని చెప్పి వింటూ ఉంటాం. ఆ నోములు ఏంటి, వీటన్నిటి గురించి తెలియజేయండి. ఓం హరాం హ్రీం హ్రూం హ్రైం హ్రౌం హ్రః మిత్రరవిసూర్యభాను ఖగః పూష హిరణ్యగర్భమరీత్యాదిత్య సవిత్రార్కభాస్కరేభ్యో నమః. సంజ్ఞా పద్మినీ ఛాయా ఉషా సమేత హరిహర బ్రహ్మాత్మక సవిత్రశ్రీ సూర్యనారాయణ పరబ్రహ్మణే నమః. రథసప్తమి, కమల సప్తమి, కమలాత్మికా సప్తమి, భౌమాశ్విని, కమలాశ్విని, కామ్యాశ్విని, కమలాత్మికాశ్విని, కామ్య సప్తమి, రథసప్తమి ద్విగుణీకృతంగా ప్రతి ఒక్కటి కూడా కలిసి వచ్చినటువంటి కమల బ్రహ్మ శుభయోగ పర్వదినం అది. అంటే చాలా విశేషంగా వచ్చింది ఈసారి. 122 పుష్కరాల అనంతరం మనకది ఉత్పన్నమైంది. అద్వితీయమైనటువంటిది, మరలా ఈ శరీరంతో మనం చూడలేమటువంటిది. కమల బ్రహ్మ శుభయోగము అనగా మనం చేసేటువంటిది ప్రతిదీ కూడా కమలము అంటే విస్తరించటం. యావత్ భారతం ప్రపంచం మొత్తం కూడా విస్తరిస్తూ ప్రతి ఒక్క మనిషికి కూడా శుభం కలిగేటువంటి యోగం అందరికీ కావాలి అనేటువంటి విషయంలో వచ్చింది. భగవంతుడు కూడా మనం అనేక రకాలుగా ఆ రోజున ఆరాధిస్తూ ఉంటాం. అందులోనూ కమలాత్మిక అమ్మవారు సంతానం కావచ్చు, సౌభాగ్యం కావచ్చు, విద్య కావచ్చు, ఆయుష్ కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, కోరటం ఆలస్యం ఇచ్చేస్తుంది ఆవిడ. కమలాత్మిక అంటారు ఆవిడని. ఆవిడికి చాలా ఇష్టమైనటువంటి రూపం సుందరేశ్వరుడు. ఆ రోజు నాడు సూర్య నమస్కారాలు పూర్తి చేసుకొని సుందరేశ్వర స్వామి వారికి ఆరాధన చేయడం చాలా శ్రేయస్కరం. సుందరేశ్వర స్వామి అంటే మీనాక్షి సుందరేశ్వరుడు అంటూ ఉంటారు. ఓకే ఓకే. ఆయన అంటే మరకత రూపమమ్మ, మరకత శివలింగం. ఆ మరకత రూపంలో ఉండేటువంటి సుందరేశ్వర స్వామివారికి కనుక మనం ఆరాధన చేసినట్లయితే సుందరకరమైన జీవితాన్ని ఆయన ప్రసాదిస్తాడు. ఇది ఒక విషయం. ప్రధానంగా రథసప్తమి అనగానే ఈ మాఘమాసం మొదలుకొని కనీసం ఈ 30 రోజులు ప్రతిరోజు సూర్యనారాయణ స్వామి వారిని కనుక మనం ఆరాధించినట్లయితే ఒక మనిషికి తలనొప్పి కూడా రాదమ్మా. హార్ట్ స్ట్రోక్లు వచ్చిన వాళ్ళకి కూడా కొన్ని మంత్రాలు ఉంటాయి అందులో. ఉద్దీయన్నద్యమిత్రమః ఆరోహణుత్తరాందివం హృద్రోగం మమ సూర్య. ఈ యొక్క కొన్ని మంత్రాలు చదవటం వలన హార్ట్, గుండెకి సంబంధించిన వ్యాధులని నయమైపోతాయి. అటువంటివి పునర్మామైత్వింద్రియం పునరాయు పునర్భగ అని చెప్పి శరీరంలో ఏదైనా నరాలు ఏదైనా చచ్చిపడిపోయినట్లయితే ఈ కొన్ని రకాల మంత్రాలని పారాయణ చేస్తే మళ్ళీ అతను
పునర్జీవుడు అవుతాడు. అలాగే సంతానం సమయంలో పిల్లలు అడ్డం తిరిగారు కడుపులో, ఆపరేషన్ చేయాలి అన్నప్పుడు అందులో ఒక మంత్రం ఉంటుంది, ఒక నిమిషం 1.5 నిమిషం ఉంటుంది. ఆ మంత్రాన్ని కనుక ఆ అమ్మాయి వినేటట్టుగా కనుక చదివితే ఆ మంత్రం అయ్యే లోపులు ఫ్రీ డెలివరీ అయిపోతుంది. అంత అద్భుతమైనటువంటి విధానం వేదం చెప్పబడిందమ్మా. మరి ఇట్లాంటి విధానాలు అన్నీ ఉండగా ఇప్పుడు ఎందుకు ఇలా సిజేరియన్లు ఇబ్బందులు వచ్చినప్పుడు రకరకాలుగా ఐసీయూలో ఉన్నా కూడా ఇబ్బందులు పడటము, ఉంటారో లేదో అన్న ఒక అయోమయంలో ఉండటం, ఇవన్నీ గురుగారు? ఇప్పుడు ఎలా ఉంటుందంటే, మీ అమ్మగారు ఉన్నారు అనుకుందాం, మీకే డెలివరీ, హాస్పిటల్లో ఉన్నారు, బిడ్డ అడ్డం తిరిగారు అన్నప్పుడు మా పంతులు గారు ఉన్నారండి, ఆయన ఒక మంత్రం పారాయణ చేస్తారు, డెలివరీ అవుతుంది చెప్తే డాక్టర్ ఒప్పుకుంటారా? మీరే డాక్టర్, మీరు ఒప్పుకుంటారా? పంతులు గారు వెళ్ళండి మీరు, మీ మూఢనమ్మకాలు. మరి ఇదే విషయంలో అది డాక్టర్లు ఎవ్వరు లేనప్పుడు మంత్రశాంతి అయిపోయేదిగా. అప్పుడు ఇదే జరిగేవండి. అప్పుడు వాళ్ళు మంత్రాలు చదివేదా? మంత్రశాంతి ఆవిడ లోపల చేస్తున్నప్పుడు బయట ఈ మంత్రం పారాయణ చేసేవారు. ఈ మంత్రం బయట పారాయణ చేసేవారు, అమ్మాయి వినేటట్టుగా డెలివరీ అయిపోయి చక్కగా 100కి 100 నార్మల్ డెలివరీగా. ఇప్పుడు ఎందుకు కాలేకపోతున్నాయి మరి? ఎందువల్లంటే ప్రతివాడికి కావాల్సిన దేవుడు లేడు అనేటువంటిది నిరూపించాలి. మంచిది, శుభం, నీకు చేయాల్సి నువ్వు చేసుకో, నువ్వు ఎంత చేసుకో అంత చేసుకో, చివరికి నేను కాపాడాల్సింది ఆ దేవుడే. అటువంటి ఉంటాయి మందులో. అంత విశేషమైనటువంటి శక్తిని 10,000 కోట్ల రెట్లు ఇచ్చేటువంటిది పుణ్యదినం ఆ రోజు. ప్రతి మనిషి కాశీ వెళ్ళి కాశీలో ఈశ్వరాభిషేకం చేసుకోవాలమ్మా. కాశీలో నీ ఇంట్లో నువ్వు కాశీ రావటం ఏ కారణం చేతన కుదరం లేదు, నీ ఇంటి పరిసరాల్లో నీ ఇంట్లో ముందు అరే ఇంత శివలింగం పెట్టుకో, బటన్ వేలంత మరకత శివలింగం పెట్టుకొని అన్నాభిషేకం ఉదయం మధ్యాహ్నం సాయంత్రం అన్నాభిషేకం చేసి అన్నాన్ని ప్రసాదంగా భజించు. కాశీలో కూడా మేము మరకత శివలింగం తీసుకెళ్ళి ఆ శివలింగానికి కాశీలో 4వ తారీఖు ఉదయం అన్నాభిషేకం, మధ్యాహ్నం 12 గంటలకి కుంభమేళలో అన్నాభిషేకం, సాయంత్రం మళ్ళీ 6 గంటలకి కాశీలో అభిషేకం అన్నాభిషేకం. మీరు చేయబోతున్నారు 4వ తారీఖు. ఆ రోజును పురస్కరించుకొని సకల మానవాళికి కూడా శుభం కలగాలి. ప్రత్యక్షంగా పరోక్షంగా దాని గురించి తెలుసుకున్న వాళ్ళకి, తెలిసిన వాళ్ళు, విన్నవాళ్ళు, చూసిన వాళ్ళు, చూశాను అని చెప్పి ఆనందపడిన వాళ్ళు కానీ, చూసే ప్రయత్నం చేయాలనుకున్న వారికి కూడా అందరికీ కూడా ఏకకాలంలో ఏకీకృతంలో శుభయోగం కలగాలి అని చెప్పి మేము చేస్తున్నాము మా పని. ఎందుకంటే అంతటి యోగదాయకమైనటువంటి రోజును మనం చూడలేం, అంత ప్రసిద్ధి చెందినటువంటి రోజు అది. కనుక ఎట్టి పరిస్థితులలో 6, 100 126 ఆ రోజున మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో వదులుకోవద్దు. ఆ పర్వదినం అనేటువంటిది మనం వదులుకోవడం అనేటువంటిది మన జన్మలో ఎంతో కోల్పోయినట్టే ఇంకా ఈ జన్మకి. అంటే మన పూర్వీకులు ఒక కనీసం 10 తరాల వెనక్కి వెళ్ళినా 15 తరాల వెనక్కి వెళ్ళినా చూసుంటారు ఇటువంటి రోజుని. మన తర్వాత తరాల వాళ్ళు 10 తరాల వరకు కూడా చూడలేరు ఇటువంటి దాన్ని. 15 తరాలు దాటినా చూడలేరు. మనం చేయగలిగింది ఏదైనా ఉంది అంటే దానికి సంబంధించినటువంటి పూజలో అంత పుణ్యం సంపాదించి మన తర్వాత తరాల వాళ్ళకి ఆ పుణ్యాన్ని ఇవ్వడమేనమ్మా. అంత విశేషమైన పర్వదినం కాబట్టి ఆ రోజుని ఎటువంటి పరిస్థితుల్లో కూడా వదులుకోకుండా అయితే పొలోమని కాశీ వెళ్ళిపోవటం. ఇందులో గొప్ప యోగం తెలుసమ్మా. 144 సంవత్సరాల తర్వాత మహాపూర్ణ కుంభమేళ, అది కూడా భోగి పౌర్ణమి రోజు నాడు. మనం ఎప్పుడు చూడాల. భోగి అంటే భోగి భాగ్యాలు మనకు రావాలని చెప్పి కోరుకుంటాం. ఆ భోగి రోజు నాడు పౌర్ణమి, ఆ పౌర్ణమి రోజు నాడు ఇది ప్రారంభం కావడం. ఈ రోజు నుంచి ఖచ్చితంగా 4వ తారీఖు 22వ రోజు 22 ఈశ్వరుడికి 11 22 సంఖ్య. 22 అంటే 4, 2 2 4 ధర్మార్థ కామ్య మోక్షాలకి ప్రతీక. ఆ జీవితంలో ఆ మనిషికి ఉత్తమ గతులు రావడానికి, మోక్షం రావడానికి మూలమైనటువంటి రోజు 4వ తారీఖు. ఆ రోజున శివుడికి అన్నాభిషేకం. ఖచ్చితంగా ప్రతి మనిషి కాశీ వెళ్ళండి, ఏమాత్రం అవకాశం ఉన్నా. కాశీని ఎందుకు వెళ్ళాలంటే పుణ్యక్షేత్రం, ఇది మన కర్మక్షేత్రం. మన ఆంధ్రప్రదేశ్లో ఒక గ్రామం ఉంది, చెప్తా ఇంకొక వీడియోలో. కాశీ వెళ్ళలేని వారు ఆ గ్రామానికి వెళ్ళి అభిషేకం చేసుకోండి. ఈశ్వరుడు 475 సంవత్సరాల క్రితం ఆయన అభిషేకం చేసుకోండి, జీవితం బాగుపడుతుంది. అక్కడికి వెళ్ళలేకపోతే అక్కడికి వెళ్తే చాలా బాగుంటుంది. కాబట్టి ఎటువంటి పరిస్థితులలో ఇంత అద్భుతమైన యోగంతో ద్విగ్నీకృతంతో కమల బ్రహ్మ యోగంగా వచ్చినటువంటి పర్వదినాన్ని మాత్రం ఎవ్వరూ వదులుకోవద్దు. ఖచ్చితంగా కష్టమైన నష్టమైన ఆ రోజుని అమాంతం పట్టుకోవడానికి ప్రయత్నం చేయండి.
ఇక మిమ్మల్ని అదవదాలు పట్టుకు తీరుతుంది. అంటే ఆ రోజంతా పూర్తిగా శివనామ స్మరణ చేస్తూ ఆ రోజంతా చేయకలేదమ్మా, ఉదయం మధ్యాహ్నం సాయంత్రం 3 పూట్ల. 3 సార్లు. ఇప్పుడు మేమున్నాం, మాతో వచ్చారనుకోండి, ఆ రోజంతా అవుతుంది మాతో వస్తే. అంటే ఉదయం 6 గంటలకు కాశీలో చేస్తామమ్మా. కాశీలో అన్నాభిషేకం దధ్యన్నాభిషేకం పూర్తి చేసుకొని ఆ శివలింగాన్ని పెట్టుకొని కుంభమేళ వెళ్ళిపోతాం. అక్కడి నుంచి బయలుదేరి కారేసుకొని కుంభమేళ వెళ్ళిపోయి అక్కడ మళ్ళీ అభిషేకం చేసుకోవడం, స్నానం చేయడం, అభిషేకం చేయడం. అభిషేకం పూర్తి కాగానే మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరి కాశీ వచ్చేయడం, మళ్ళీ గంగలో మనకడం, మళ్ళీ అభిషేకం చేయడం. ఒక్క రోజులోనే ఇదంతా సాధ్యపడుతుందా? చెయ్యాలి, సాధ్యపడుతుంది, సాధ్యపడాలి. అంటే ఒకే దగ్గర ఉండటం వేరు, ప్రాంతాలు మారి మళ్ళీ రావటం వేరు కదా గురువుగారు. అలా చేస్తేనే కదా మా ఫలితం వచ్చేది. నేను ఇక్కడే కూర్చుంటా, ముక్కు ముజు కూర్చున్నట్టు ఉపయోగం లేదు. 3 చోట్లకి మారాలి. 3 చోట్ల కాలత్రయమునందు నువ్వు చేయాల్సిన విధానాన్ని నువ్వు అనుసరిస్తే ఆయన ఇవ్వవలసింది నీకు ఇవ్వగలుగుతాడు. నువ్వు చేయాల్సింది చేయకుండా నాకు నేను కొంగు పడతా నాకు ఇవ్వు అంటే. కాబట్టి ఆ విధానాన్ని ప్రతి ఒక్క మనిషి అనుసరించి అనుభవించి ఆనందాన్ని పొందాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటానమ్మా. మంచి విషయాలు తెలియజేశారు గురుగారు, ధన్యవాదాలు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ ఎ టైగర్.